ప్రవచనకర్త గరికపాటి ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. ఆయన మొదటి భార్య అంటూ కామేశ్వరి అనే ఆమె సంచలన విషయాలు బయటపెట్టారు. కానీ ఆమె ఆరోపణలకు ఎటువంటి సమాధానం రాలేదు. ఆరోపణలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్స్ మీద కేసులు పెడతామంటూ గరికపాటి టీం ఫైర్ అయింది తప్పితే ఆమె అడిగిన ప్రశ్నల మీద ఎక్కడా వివరణ ఇవ్వలేదు. కామేశ్వరి ఆరోపణలో చాలా విషయాలు బయటపెట్టారు. చిన్నతనంలోనే లాక్కొచ్చి పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. పెళ్లి జరిగిందా లేదా అన్నది గరికపాటి టీం చెప్పడం లేదు. ఇంటిని తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని రాయించుకున్నారన్నది కామేశ్వరి ఆరోపణ. దీనికి జవాబు లేదు. వదినితో వివాహం ఎలా జరిగింది అన్నదానికి గరికపాటి టీం నుంచి సమాధానం లేదు. ఇంటి నుంచి బయటకు పంపించేశాక మళ్లీ ఇప్పటిదాకా పలకరించే ప్రయత్నం లేదు. దీనికి కూడా జవాబు లేదు. రెండో భార్య మంచిదే అని మొదటి భార్య అంటున్నారు. ఇంతకీ రెండో భార్య వివరాలు కూడా చెప్పడం లేదు. పదే పదే శ్రీరాముడు గురించి ప్రస్తావన చేసే గరికపాటి దేవుడి సాక్షిగా చేసుకున్న పెళ్లి గురించి మాట్లాడడం లేదు. మొత్తం మీద గరికపాటి టీం చాలా తెలివిగా వ్యవహరించింది. ఈ ఎపిసోడ్ ను ఇంతటితో ముగించేయడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. అందుకనే ఈ విషయాలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది తప్పితే స్పష్టమైన వివరణ ఎక్కడా ఇవ్వడం లేదు. కామేశ్వరి బయట పెట్టిన విషయాల మీద గరికపాటి కానీ గరికపాటి టీం కానీ ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఈలోగా కామేశ్వరి మీద సోషల్ మీడియాలో విపరీతంగా దాడి జరుగుతుంది. నోటితో చెప్పలేని విధంగా తిట్ల దాడి ఊపందుకుంది. దీని వెనుక ఉన్నది ఎవరైనా కానీ ఆమెను మాత్రం మాటలతో కూనీ చేసే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఆమెను భయపెట్టి పరిగెత్తించేందుకు బలంగా ప్రయత్నిస్తున్నారు. దీనిని బట్టి ఈ ఎపిసోడ్ ను ముగించేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుకోవచ్చు.